ఓం 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 సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, ఓం గురుదేవ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. సో కామెంట్ చేయండి, తప్పకుండా మీ జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం లైఫ్ టైం గ్రాఫ్. సో లైఫ్ టైం గ్రాఫ్ గత 2 సంవత్సరాలుగా నేను మీకు వీడియోల ద్వారా అందిస్తూనే ఉన్నాను. ఇది 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్ ఉంటుంది మీకు. ఇది నాది లైఫ్ టైం గ్రాఫ్. సో ఇది మొదటి పేజీ. మొదటి పేజీలో మీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు మీరు జీవితంలోనే మీ జీవితంలోనే టాపెస్ట్ పొజిషన్ ఎప్పుడు వెళ్తారు అనేది మనకు లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. సో అదే విధంగా మనకు ప్రతి ఒక్క పేజీ 9 పేజీలలో ఇది 100 సంవత్సరాల పేజీ ఇది. సో ఇది 25 సంవత్సరాలు, 1 నుంచి 25. సో దాని తర్వాత ఇది 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు. ఇది 50 సంవత్సరాల నుంచి మనకు 75 సంవత్సరాలు. మరియు ఇది 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు. ఇది 10 సంవత్సరాలకు మన లైఫ్ లో ఎలా ఎలా మార్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు 2000, ఇది 26, 2029 ఎలా ఉంటుంది, ఇదంతా మనకు లైఫ్ టైం గ్రాఫ్ చెప్తున్నాం. అంటే ఎప్పుడు డెవలప్ అవుతాం, ఎప్పుడు కింది పడిపోతాం, అప్ అండ్ డౌన్స్ ఏంది. అదేవిధంగా ఇది 12 సంవత్సరాలకు ఒకసారి, ఇది 12 సంవత్సరాలకు ఒకసారి లైఫ్ టైం గ్రాఫ్. సో ఇదే విధంగా మన లైఫ్ లో యూ టర్న్ ఎలా జరుగుతాయి, ఏంటిది అనేది మొత్తం ఉంది వివరంగా. సో ఇట్లా మొత్తం 9 పేజీలు ఉంటుంది లైఫ్ టైం గ్రాఫ్. మీరు భారతీయులైనా విదేశాలైనా ఎక్కడున్నా సరే మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు. సో ఇది ఒకటి, ఇదిగోండి ఒకటి. సో లెక్క పెడదాం, మీకు మీ కళ్ళ ముందర 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్. ఇదిగోండి 1, 2, 3, 4, 5 కదా. మీకు 5 పేజీలు కనిపిస్తున్నాయి. అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్. అమ్మ కడుపులో ప్రతి ఒక్కరు కూడా 9 నెలలు ఉంటారు. అలానే మన జీవితంలో కూడా 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్. మన వేదిక్ న్యూమరాల్లో కూడా 1 నుంచి 9 నంబర్లే ఉంటాయి. సో ఈ విధంగా ఈ లైఫ్ టైం గ్రాఫ్ మన లైఫ్ మ్యాప్. అంటే మన బస్సు మీద ఏ ఊరికి వెళ్తుందో ఆ పేరు లేకుండా ప్రయాణం చేసామనుకోండి, అగమ్య గోచరం. మీ ప్రయాణం ఎటువైపు, అదే ఇంకా ఫ్లైట్ అయినా ట్రైన్ అయినా మీ గమ్యస్థానం ఎటువైపు. మన లైఫ్ టైం గ్రాఫ్ లో మీరు ఎప్పుడు జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్తారు, ఎప్పుడు డౌన్ ఫాల్ అయిపోతుంది అనేది లైఫ్ టైం గ్రాఫ్ క్లియర్ గా చెప్తుంది. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము ప్రపంచంలోనే భారతదేశానికి వచ్చి బాంబేలో జోష్ బ్రాహ్మణ కుటుంబం దగ్గర యోగ విద్యని, మళ్ళీ చెప్తున్నాను, యోగ విద్యని మరియు జ్యోతిష్యాన్ని, హస్త సాముద్రికాన్ని, పామిశ్రీని దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాలు యోగ సాధనతో, ఉప్పు కారాలు మిరియాలు లేకుండా సాత్విక ఆహారంతో సాధన చేసి విలియం జార్ వార్నర్, ఆయన పేరే మనం ఇప్పుడు అందరం కీరో అంటున్నారు. అసలు వాస్తవంగా చెయ్యి గురించి విశేషంగా ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు, ఒక యోగి. ప్రపంచంలో హీరో ఈ వింతలు విశేషాలు చెప్పిన తర్వాతే భారతదేశంలో ఎప్పుడో పుట్టినాయి. కానీ మన విలువ, మన హస్త సాముద్రికం, మన న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం, మన యోగా,
మనకు పట్టింపు ఉండదు. వేరే వాళ్ళు వాడుతుంటే ఇది మనది కదా అని అంటాం. సో అక్కడే మన పొరపాట్లు. కానీ ఏదేమైనా హీరో తన సొంత ఆత్మకథలో నేను భారతదేశానికి వెళ్ళి అక్కడ పండితులు ఋషిశుల యొక్క శిష్యరికంలో నేను నేర్చుకొని ఇంతటి వాడయ్యానని ఆయన రాసుకున్నాడు. అది కృతజ్ఞతా భావం అంటే. ఈ కాలంలో ఎవరికి ఆ కృతజ్ఞతా భావం లేదనుకోండి. సో మొత్తం మీదైతే హీరో ఇస్ ద హీరో ఆఫ్ ది న్యూమరాలజీ అండ్ పామిస్ట్రీ. ఈ యొక్క మనకు 100-200 సంవత్సరాల ఈ చరిత్రలో హీరో వల్ల ప్రపంచానికి ఎక్కువగా ఆయన నవంబర్ 1వ తారీఖు 1866లో జన్మించారు. స్వామి వివేకానంద గారి యొక్క హస్తాన్ని కూడా చూసినట్టు ఈ బుక్ లో ఉంది. సో ఈ విధంగా హీరో ఇస్ ద హీరో ఆఫ్ ది న్యూమరాలజీ, మోడర్న్ ఫాదర్ ఆఫ్ ది న్యూమరాలజీ, ఫాదర్ ఆఫ్ ద న్యూమరాలజీ పైథాగరస్, ఆర్జిన్ ఆఫ్ ది న్యూమరాలజీ మహాదేవుడు, అరార మహాదేవ. కపిల మహర్షి కూడా మనకు పితామహుడే, ఆర్జిన్ ఫాదర్. సో ఈ విధంగా ఈరోజు అస్తము అద్భుత రహస్యాలు ఏదైతే చెప్పారో ఇదంతా బుక్ లో ఉంది. ఆల్రెడీ మీకు అమెజాన్ లో ఇవన్నీ దొరుకుతుంది. నా జీవితంలో ఇది 2014లో నాకు నా చేతికి వచ్చింది. 2014-15 మధ్యలో. ఇది కూడా ఒక చెత్త కుప్పలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దగ్గర 2015 అనుకుంటా, 15-14 మధ్యలో మే నెలలో. అది కూడా అక్కడ 46 నంబర్ బుక్ స్టాల్ అదంతా క్లీన్ చేస్తూ ఆ చెత్త కుప్పలో పడేస్తే నేను ఈ బుక్ తీసుకొని ఊరికే తీసుకోమన్నారు. నేను 50 రూపాయలు ఇచ్చానండి. ఇది ఆ చెత్త కుప్పలో నాకు దొరికింది, కానీ అందుకోసం చాలా ఓల్డ్గా ఉంది. కానీ నా జీవితాన్ని చాలా పూర్తిగా మార్చేసిన బుక్ ఇది. సో ఇప్పుడు హీరో ఇస్ ద హీరో ఆఫ్ ది న్యూమరాలజీ అన్నట్టు ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు మీకు ఈ వీడియో చేస్తుంది కారణం ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్ లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఆ మహాదేవుడు, ఆ పరమపిత నాకు ఒక అనుగ్రహం ఇచ్చి 2 years నుంచి నేను ఈ లైఫ్ టైం గ్రాఫ్ల మీద చాలా రీసెర్చ్ చేశాను. గత 6 నెలల నుంచి నేను లైఫ్ టైం గ్రాఫ్ల మీద వీడియో చేయలే, కొంచెం బిజీ ఉండడం వల్ల. యోగా, ప్రాణాయామ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీకు మళ్ళీ ఈ లైఫ్ టైం గ్రాఫ్ల మీద మళ్ళీ ఒకసారి, ఆల్రెడీ మీరు విని ఉంటారు, చూసి ఉంటారు, కానీ 100% గ్యారంటీగా చెప్తున్నా, మీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీరు లైఫ్ టైం గ్రాఫ్ తీసుకుంటే మీ జీవితంలో ఎప్పుడు డెవలప్ అవుతాం, ఏ సంవత్సరంలో డెవలప్ అవుతాం. ఇప్పుడు నా లైఫ్ టైం గ్రాఫ్ లో అసలు నేను ఇంకా నా లైఫ్ టైం గ్రాఫ్ ని ఇంకా పైకే వెళ్ళలే, ఇంకా కిందనే ఉంది. ఇంకా నేను పైకే వెళ్ళలేదు. పైకి వెళ్ళలేనప్పుడే మన జీవితంలో ఇంత అద్భుతాలు సాధించాము, ఇంకా పైకి వెళ్తే ఇంకెంత అద్భుతం. సో పైకి వెళ్ళిన వాళ్ళ జీవితాలు నేను స్టడీ చేసిన కాబట్టి ఇంకా నాది ఇంకా పైకి వెళ్ళలేదు. ఇంకా వెళ్తే 2025 నుంచి ఇంకో 1 year లో పైకి వెళ్తే దాదాపుగా ఒక 25 సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది నా జీవితంలో. ఒక అదృష్ట గడియలు రాబోతున్నాయి ఇంకో 1 year లో ఖచ్చితంగా. మరి ఇప్పటి వరకు వచ్చిందంటే చిన్నగా జస్ట్ తేనె చుక్కలాగా వచ్చిపోయింది 4 సంవత్సరాలు. కరోనా టైం నుంచి ఇప్పుడు 5 సంవత్సరాలు జస్ట్ తేనె చుక్క, అమృత బాణాన్ని తేనె చుక్క వేసింది. ఇంకా అసలు మహాసముద్రమే, ఒక అద్భుతమైన అదృష్టం రాబోతుంది ఇంకో 2 years లో. సో ఇది నా గురించి నేను తెలుసుకున్నా. మీ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే లైఫ్ టైం గ్రాఫ్ లో పూర్తిగా ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది, ఆ నంబర్ ఏమొచ్చింది, ఆ నంబర్ ద్వారా నీకు ఏం జరగబోతుంది, మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా. మంచి జరగబోతుందా అని తెలుసుకోవడానికి అవసరం లేదు, చెడు జరగబోతుందా అని ముందే తెలిస్తే కొంచెం కేర్ఫుల్ గా ఉంటాం. సో అది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఖచ్చితంగా లైఫ్ టైం గ్రాఫ్ లో. సో మొత్తం క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా మీ ముందు ఉంచబోతున్నాను. అది చూడండి, చక్కగా ఫాలో చేయండి తప్పకుండా. ఇది ఏ న్యూమరాలజిస్ట్ దగ్గర లేదు. భారతదేశంలో ఇటు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ, ఉత్తర భారతదేశంలో చాలా ఫేమస్ న్యూమరాలజిస్టులు అయినా సరే ఎవరి దగ్గర ఈ 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్ లేదు లేదు లేదు. ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. ఒకవేళ ఉన్నా ఇంత క్లారిటీగా ఉండకపోవచ్చు అని నా యొక్క నమ్మకం. ఇంత క్లారిటీగా, ఎందుకంటే దీనికి దాదాపు 2.5 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దీంట్లో అప్డేట్ చేసుకుంటున్నాం. దానికి ముఖ్యంగా మా శిష్యులు సహాయం చేస్తున్నారు, ముఖ్యంగా మా బాబు. ఈరోజు ఈ వీడియో షూటింగ్ చేద్దాం అనుకుంటే పొద్దున్న నుంచి టెక్నికల్ గా ఇంకా చాలా ఎన్నో
ఎంతో సహకరిస్తే ఇప్పుడు నేను దాదాపు రాత్రి అంటే ఉదయం 5 గంటలకు నేను లేచి ఈ వీడియో చేద్దామంటే మీకు టెక్నికల్ గా అందించాలి క్లారిటీ గాని పెద్ద బోర్డు ఉంది మనకు టీవీ కూడా ఉంది కానీ అంత క్లారిటీగా రాలేదు అక్కడ అది ఫెయిల్ అయింది ఎన్నో 3-4 సార్లు షూటింగ్లు అయినాయి అయినా మీకోసం మళ్ళీ నేను ప్రయత్నం చేస్తున్నాను మీకు స్పష్టంగా తెలియజేయాలి నమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దానికి మా బాబు అయితే ఉదయం నుంచి చాలా కష్టపడ్డాడు ఈ వీడియోకి ఓకేనా మీరు లైక్ చేస్తారా షేర్ చేస్తారా సబ్స్క్రైబ్ చేస్తారా ఫాలో చేస్తారా మీ ఇష్టం అది ఓకేనా కానీ ఒక జ్ఞానం అవుతుందండి సత్యం అవుతుందండి ఇది నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది నమ్మని వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు ఓకేనా సో ఈరోజు మీకు హీరో యొక్క జీవితంలో డేట్ ఆఫ్ బర్త్ తెలుసు డేట్ ఆఫ్ డెత్ అనేది ముందే చెప్పాడు హీరో ఆయన ఇది ఒక్క విషయం చెప్పలేడు ప్రపంచ భవిష్యత్తును ముందే తెలియజేసి చెప్పాడు భారతదేశానికి స్వతంత్రం వస్తుందని చెప్పారు ముఖ్యంగా మన అందరికి తెలుసు టైటానిక్ మూవీ అందరికి తెలుసు కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది బ్లాక్ బస్టర్ అయింది అయితే దానికన్నా ముందు యథార్థ గాథ టైటానిక్ షిప్ ఏప్రిల్ 15, 1912 ఎప్పుడు అది మునిగిపోతుంది అనే ఒక 6 నెలలు ముందే చెప్పేశాడు అది చెప్పినా గానీ ఆయన విన్నాడు ఆ ఎడిటర్ ప్రాణగండం వస్తుంది జలగండం వస్తుంది అని చెప్పినా కానీ వినలే అట్లాంటి భవిష్యత్తును ముందే చెప్పగలిగిన ఆ మహానుభావుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని తీసుకొని మనము ఆయనకి డెత్ డేట్ ఎలా అయింది ఆయన లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది స్పష్టంగా ఈ సంవత్సరం మొదటి లైఫ్ టైం గ్రాఫ్ నేను మీ ముందు ఉంచబోతున్నాను అందరికీ సో ఇది తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో షార్ట్ వీడియోస్లో వస్తాయి లాంగ్ వీడియో చేయలేను ఇప్పటికీ నేను హిందీ ఇంగ్లీష్లో కూడా అది ఏఐ సహాయంతో నేను ఇంగ్లీష్ హిందీలో కూడా చేస్తున్నాను లాంగ్ వీడియో చేయడం కుదరట్లేదు ఓకేనా సో దయచేసి ఇదంతా ఫాలో చేయండి ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం ఇది స్క్రీన్ మీద చూడొచ్చు సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఆల్రెడీ లైఫ్ టైం గ్రాఫ్ లో హీరోది మన లైఫ్ టైం గ్రాఫ్ లో మీరు చూడొచ్చు ఇదిగోండి ఆయన పుట్టింది మాత్రం చూడండి నవంబర్ 1వ తారీఖు మీకు పెద్దగా చేస్తున్నాను స్క్రీన్ మీద ఇదిగోండి నవంబర్ 1వ తారీఖు 1866 ఇది పుట్టింది ఇప్పుడు మెయిన్ గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది పుట్టింది ఇది డేట్ ఆఫ్ బర్త్ అండి ఇది డేట్ ఆఫ్ బర్త్ సో జన్మ సంఖ్య 1 విధి సంఖ్య 6 చాలా అద్భుతమైన కాంబినేషన్ ఇది పవర్ఫుల్ సంపద ఐశ్వర్యం నేమ్ ఫేమ్ అన్ని వస్తాయి దీంట్లో అయితే ఇది ఇప్పుడు నేను మొదటి పేజ్ చూపిస్తున్నాను ఇది పేజీ నెంబర్ 1 ఈ పేజీ నెంబర్ 1లో చూడండి మనకు లైఫ్ టైం గ్రాఫ్ లో 0 నుంచి తీసుకున్నాము సో 0 నుంచి తీసుకున్నప్పుడు చూడండి మీరు గమనిస్తూ ఉండండి ఈ 0 నుంచి 6 వరకు ఇక్కడ ఉన్నాయి చూడండి సో ఈ 0 నుంచి 1866లో జన్మించారు ఇలా గ్రాఫ్ ఎలా వెళ్తుందో చూడండి ఒకసారి ఇలా ఇదిగోండి 1887కి ఇక్కడ వచ్చింది దాని తర్వాత చాలా పెద్దగా ఇక్కడికి వెళ్ళిపోయింది చూడండి ఇది 1911లో గ్రాఫ్ అలా పైకి వెళ్ళిపోయింది దాని తర్వాత 1923 వరకు ఇలా మెల్లిగా కిందికి వచ్చింది ఇది నేను చూపించేది మీకు ఇది ఏంటిది అంటే లైఫ్ లో ఈవెంట్స్ అంటే మెయిన్ పాయింట్స్ ఇవి ఈవెంట్ అనమాట ఫస్ట్ పేజీ 1వ పేజీ ఇది 1వ పేజీలో ఈవెంట్స్ గురించి చెప్తున్నాను ఆయన లైఫ్ లో బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఏం జరుగుతాయని చెప్తున్నాను చూడండి సో ఆయన జీవితంలో చాలా కీలకమైనది ఏంటంటే ఆయన జీవితంలో ఆయన పుట్టింది ఫస్ట్ కీలకమేగా ఇదొకటి 1866 ఇక్కడ నుంచి 1887 ఇక్కడ గ్రోత్ వచ్చేసింది అంటే ఈ డిగ్రీ 0.5కి పెరిగింది అదేవిధంగా ఆయన జీవితంలో ఇక్కడ నుంచి 1918 నుంచి 1911కి ఆయన జీవితంలోని టాపెస్ట్కి వెళ్ళిపోయింది చూడండి మీరు చూసుకుంటే ఇక్కడ టాపెస్ట్ పొజిషన్కి వెళ్ళింది చూడండి అంటే 4 పాయింట్కి వచ్చేసింది అదేవిధంగా మళ్ళీ 1923కి ఆయన జీవితంలో ఘట్టము చూడండి కిందికి వస్తుంది అంటే 4 డిగ్రీల నుంచి 4 పాయింట్ల నుంచి 3.2కి వచ్చేసింది దాని తర్వాత మెల్లిగా లాస్ట్ ఫైనల్ కి ఇక్కడ చూడండి
1936 అన్నమాట. అంటే మనకు పెయిన్ మీద కూడా రావడం జరిగింది. కానీ మనకి ఇక్కడ 1936 అనేది ఆయన లైఫ్ లో జీవితంలో ఆగిపోయింది. అంటే దాని అంత డౌన్ ఫాల్ అనేది 1936కి దీనికన్నా ముందే డౌన్ ఫాల్ ఇక్కడ దాకా ఉంటుంది చూడండి. సో ఇది గమనించాలి. అంటే లైఫ్ టైం గ్రాఫ్ లో ఇది ఒక అద్భుత ఆవిష్కరణ. ఇగో ఈ డేట్ కి ఈ సంవత్సరానికి ఆయన జీవితంలో ముగింపు జరిగింది. అంటే మొత్తం లైఫ్ టైం గ్రాఫ్ లో ఒకటో పేజీలోనే మీ సినిమా మొత్తం ఉంటది. మీ మూవీ మొత్తం సినిమా మొత్తం ఇన్నే ఉంటది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్ చూపించాను. దాని తర్వాత ఇది లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాలది కదా. ఇదిగో 100 సంవత్సరాల్లో ఆయన లైఫ్ ఎలా ఉంటుందో ఇది 100 సంవత్సరాల పేజీ ఎలా ఉంటుందో చూడండి. ఆయన లైఫ్ లో గ్రోత్ ఎలా ఉంది చూడండి. సో 20 సంవత్సరాలు ఇప్పుడు ఆయన 11వ ఏటనే మొదలు పెట్టారు అష్టసాముద్రికం. 14వ ఏట వరకు 1980లోనే 1880లోనే ఆయన స్టార్ట్ చేశాడు. మరియు 1882 మరియు 83కి భారతదేశానికి వచ్చాడు. సో ఆ విధంగా ఆయన గ్రోత్ ఎలా ఉంది చూడండి. ఇలా గ్రోత్ అన్నమాట. అంటే దాదాపుగా ఇది 50వ సంవత్సరానికి వచ్చేసరికి గ్రోత్ ఇది. 54లో పెళ్లి చేసుకున్నాడు ఆయన. దాని తర్వాత మెల్లిమెల్లిగా డౌన్ ఫాల్ అయింది. 70 సంవత్సరాలప్పుడే ఆయనకి మరణం జరిగింది. ఇక్కడ 0 వచ్చింది చూడండి. మీకు క్లారిటీ అంటే ప్రతి సంవత్సరం ఎలా ఉంది. ఇదిగోండి 70 సంవత్సరాలప్పుడే 0 అయింది. ఇక్కడ 0 అయింది. ఇక్కడే ఆయన మరణించడం జరిగింది. 0 అయింది, ఇక్కడ మరణించడం జరిగింది. అంటే డిగ్రీలు ఎలా తగ్గిపోతున్నాయి చూడండి. 0.8 ఇదిగో 8 6 4 అండ్ 0.2 అండ్ 0 చూసారుగా. అంటే లైఫ్ టైం గ్రాఫ్ లో 100 సంవత్సరాలు ప్రతిది కూడా మైక్రోస్కోప్ లెవెల్లో మీకు ఎలా మనిషి మరణిస్తాడు, ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో ప్రపంచంలో 4000 సంవత్సరాలు అంటే 5000 సంవత్సరాలు అంటున్నాం. ఎక్కడ లేదండి ఈ టెక్నాలజీ. ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్. షార్టెస్ట్ టైంలో లోయెస్ట్ కాస్ట్ తో హైయెస్ట్ గోల్ రీచ్. అంటే మీరు ఎంతో మంది దగ్గరికి జాతకాలు చూపించుకున్నారు, యజ్ఞాలు, యాగాలు, మసీదులు, మందిరాలు, చర్చిలు, పూజలు, పునస్కారం అన్ని చేసిర్రు. మీకు ఇంకా రూట్ మ్యాప్ దొరకలే. వితౌట్ రూట్ మ్యాప్ హౌ కెన్ యూ జర్నీ? ఎట్లా మీరు ప్రయాణించేది? హౌ కెన్ ఎలా 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 ప్రయాణం చేయాలంటే రూట్ మ్యాప్ లేకుండా ప్రయాణం చేయాలి. అసలు ఈ మధ్య కాలంలో చిన్నపిల్లగాడికి గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎక్కడ వెళ్ళిపోతున్నారు. స్విగ్గీలో ఆర్డర్ చేస్తే వస్తున్నా లేదా మ్యాప్ చూస్తున్నారు. అలాంటిది ఇంత ఎన్ని వేల కోట్లు పెట్టాలి ఈ శరీరానికి, ఈ జీవితానికి. అందుకోసమే ఒక అద్భుతమైన ఆవిష్కరణ లైఫ్ టైం గ్రాఫ్. జీవితాంతం ఉపయోగపడే గ్రాఫ్ ఇది. సో ఇది నేను 2వ పేజీ గురించి చెప్పాను. ఇక 3వ పేజీలోకి వెళ్దాం. ఈ 3వ పేజీలో ఏంటిదంటే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఇంకో 3వ పేజీలో ఏంటంటే 2వ పేజీలో ఏమో 100 సంవత్సరాలు చెప్పేశా. ఇది 2వ పేజీ, మర్చిపోతాను అందుకో నంబర్లు కూడా వేస్తాను. 2వ పేజీ. ఇక 3వ పేజీలోకి వెళ్దాం. మన సంస్థ పేరు కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్. కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్. ఎందుకంటే మన భారతదేశం కాదు, ప్రపంచానికి సంఖ్యాశాస్త్రానికి ప్రపంచానికి అందించి కపిల మహర్షి. కపిల మహర్షి తర్వాతనే పైథాగరస్, హీరో, వీళ్ళంతా నోస్ట్రడామస్, బాబా వంగ, ఎంతోమంది వచ్చారు, సెపేరియన్, ఇంతమంది వచ్చారు. ఓకేనా. సో తర్వాత 3వ పేజీ చూసుకుందాం. నవంబర్ 1, 1866 అనేది అది ఫిక్స్. జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 6. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను, మీరు చూసుకోండి. ఇది ప్రతి పేజీలో ఉంటుంది. సో మనం చెప్పే సబ్జెక్ట్ లైఫ్ టైం గ్రాఫ్. ఇక ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లో ఉంది ఎడ్జ్ పాయింట్లు. అంటే ఆ బార్డర్ దాటే మనకు ఇంకో అద్భుతాలు, విజయాలు, అఖండ విజయాలు. బార్డర్ ఇది బార్డర్ ఆరెంజ్ కలర్. సో ఇది దాటలే, కిందికే ఉంది. సో ఎప్పుడు కిందికి ఉంది, వయసు చూసుకుందాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ గ్రాఫ్ చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఆయన పుట్టింది ఏంటంటే 1866 నవంబర్ 1. సో అందుకని 0తో స్టార్ట్ అవుతుంది. ఏదైనా 0నే కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు 1866
66 1866 ఇక్కడ స్టార్ట్ అయింది. నిదానంగా జీరో నుంచి గ్రాఫ్ ఎలా పెరుగుతుందో చూడండి. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3 ఇట్లా ఆయన 11వ ఏట, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది. 11వ ఏట 25 నంబర్ వచ్చింది. ఇది చాలా అద్భుతమైన నంబరు. ఇదిగో ఇక్కడే ఆయన జీవితంలో 11వ ఏట 25 నంబర్ వచ్చింది. 7, 16, 25. మళ్ళీ చెప్తున్నా, 7, 16, 25. ఎవరన్నా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టి ఉంటే మీరు మీరు మీ జీవితంలో ఆ మహాదేవుడు పంపించాడు భూమి మీద న్యూమరాలజీ నేర్చుకోండి బిడ్డా అని. మీరు వింటున్నారా? ఇంకా ఇది నేను చెప్పడం కాదు, పైథాగరస్ కూడా చెప్పిండు. ప్రపంచంలో ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినా గానీ పైథాగరస్ 5-6 సంవత్సరాలు టెస్టులు పెడతారట. ఆ టెస్టులల్లో పాస్ అయితేనే క్రమశిక్షణ ఉండాలి, శరణాగతి ఉండాలి, అన్ని ఉండాలి. ఈ మధ్యకాలంలో ఏర్పడుతున్నారు ఆగమాగం, కాళ్ళ మీద కాలు వేసుకొని ఫీజు కట్టి ఇట్లా అంటున్నారు. అట్లా కాదు, అట్లా నేర్పించేది కాదు ఇది విద్య. ఇది అకల్ సైన్స్, నిగూఢ విద్య ఇది. అందుకోసమే ఇక్కడ చూడండి 11వ ఏట ఆ 1877లో అక్కడ కూడా 7 వచ్చింది చూడండి. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 25 నంబర్ వచ్చిందండి. అక్కడ స్టార్ట్ అయిందండి ఆయన జీవితంలో. 11వ ఏట ఆయన జీవితంలో అద్భుతమైన ఈ హస్త సాముద్రికము, ఈ న్యూమరాలజీకి సంబంధించిన బీజం అక్కడ పడ్డది. నేను చెప్పుడు కాదు, ఆయన బయోగ్రఫీ, ఆయన ఆత్మకథలో ఉంది ఇదంతా. దానికి తగ్గట్టుగా సో ఇక్కడ స్టార్ట్ అయిందండి. గ్రాఫ్ కూడా చూసుకుందాం మనము, ఎలా మీరికి ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళింది అని చూసుకుందాం మనం. గ్రాఫ్ చూసుకుంటే మనకి ఇక్కడ సో 1.8 దాకా వెళ్ళిందండి ఇక్కడ. ఓకేనా? సో ఇట్లా ఆయన జీవితంలో ప్రతి సంవత్సరంలో ఏమేం జరిగింది. సో దాని తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి గొడవలు రావడము, విడిపోవడము, ఆ స్కూల్లో ఆయన పరధ్యానంగా ఉంటూ కిటికీ వైపు అట్లా చూస్తుంటే అరే అంటే విలియం జాన్ వార్నర్ వాళ్ళ సార్ ఏమంటారంటే, ఏంటి చదువుకోకుండా ఏంటి పుస్తకం ఏంటి? ఆ పుస్తకం కూడా హస్త సాముద్రికం పుస్తకం కూడా పుస్తకాలు ఇట్లా పెట్టుకొని చిన్నగా ఇట్లా చదువుకుంటున్నట. ఇట్లా ఇట్లా దొంగచాటుకని ఇట్లా చదువుకుంటున్నట. చదువుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ టీచర్ వచ్చేసి ఏం చేస్తున్నారా అని ఇట్లా 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 కొట్టబోతే ఏమన్నా అంటే, మీరు చూసినట్టుగా చెప్తున్నారు అనొచ్చు. చూసిన కాదు, మనం ఫీల్ అవుతాం అట్లా. మనకు సబ్జెక్ట్ ఏంటిదంటే ఇట్లా కొట్టబోయినట్టు ఇట్లా ఇట్లా కొట్టబోతే అప్పుడు ఆ విలియం జాన్ వార్నర్ ఇట్లా చూసి, సార్ మీ చేతిలో అరే ఇప్పుడు ఇటు చెప్పకురా అన్ని క్లాస్ అంటే పక్కన తీసుకెళ్ళి మొత్తం చెప్పించుకున్నాడంట టీచర్. సార్ మీరు ఒక అమ్మాయిని ప్రేమించినారు, గిట్ట గిట్ల అయింది గిట్ల అంటే, వామ్మో ఇదేం జాతకం రా, ఇదేం చెప్పుర్రా అని పరిశీలన అయిపోయిందట. అగో అక్కడ మొదలైన ఆయన జీవితంలో. అంటే ఆయనకి ఎవరైనా చేతి చూపిస్తే కథ మొత్తం మీ జీవితం అంతా చెప్పేస్తుంది. గంత అద్భుతమైన కారణ జన్ముడు అండి, కారణ జన్ముడు. అందుకోసం ఆ కారణ జన్ముడు 1882లో భారతదేశానికి వచ్చాడు. ఒక 3 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాడు. సో అట్లాంటి ఆయన డేట్ ఆఫ్ బర్త్ మనము ఈరోజు చూసినందుకు మనకి ఎంతో అదృష్టం. సో అట్లా ఆయన 1880 ఆయన స్టార్ట్ చేశాడండి చెప్పడం. అంటే 1877లో మొదలైంది బీజం మొదలైంది 11వ ఏట. 14వ ఏట ఆయన పుట్టింది ఒకటి కదండి. ఆయనకు అన్ని 5 నంబర్లు అన్ని కలిసి వస్తుంటాయి. 5 నంబర్ బాగా కలిసి వస్తుంది. సో అందుకోసమే ఆయనకు 14వ ఏట సో ఈ విధంగా 1880లో మొదలు పెట్టాడని చెప్పడం ఇంక అందరికి. ఇట్లా అందరికి మొదలు పెడితే వాళ్ళ నాన్న కోపం వచ్చిందో ఏదో మొత్తం మీద అయితే, అరే వీడేదో సన్యాసి యోగి లెక్క అయిపోతాడు, వీడిని వాళ్ళ మిషనరీ క్రిస్టియన్ ఏదో ఉంటది కదా, దాంట్లో అలా ఏదో ప్లాన్ చేశాడు అన్నమాట. సో మొత్తం మీద ఇంకా నేను ఆ స్టోరీ మొత్తం మర్చిపోయినా, తర్వాత నేను ఇంకా డీటెయిల్ గా స్టోరీ చెప్తా. మొత్తం అయితే పారిపోయి మన గూడ్స్ బండి లాగా, ఆ గూడ్స్ ఓడాల్లాగా ఉంటాయి కదా, అంటే సరుకులు తెచ్చే ఓడాల్లో ఆయన దాచుకొని వచ్చేస్తాడు బాంబేకి. తెలియదు అది బాంబే అని భారతదేశం అని తెలియదు. ఆ వీధి అట్లా తీసుకొచ్చేసింది. సో ఆయన దాదాపుగా 16వ ఏట చూడండి,
ఇప్పుడు మన జీవితంలో కష్టాలు వస్తుంటాయి కదా, కష్టాలు వచ్చినప్పుడు చూడండి, భారతదేశానికి ఎప్పుడు వచ్చిండు సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఈ ఈ ఈ యొక్క లైఫ్ టైం గ్రాఫ్ లో ఏదో ఇప్పుడు వచ్చి ఉంటాడు. కానీ మీరు రీసెర్చ్ చేసుకొని చూసుకుంటే 26 నంబర్ వచ్చింది 16వ ఏట 1882లో. 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 18 సంవత్సరాల వరకు, అంటే 83 84 ఈ 3 సంవత్సరాలు ఉన్నాడు. ఇక 19వ ఏట ఆయన తిరిగి మళ్ళీ వాళ్ళ సొంత లండన్ వెళ్ళిపోయాడు, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఈయన లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది ఏంటిది చూస్తే మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది లైఫ్ టైం గ్రాఫ్. ఇది చూడండి, ఇక్కడ మొత్తం జీరో, అంటే ఇదంతా కష్టకాలం అండి. ఇప్పుడు చూడండి, ఈ రెడ్ మార్కులు అన్ని కూడా అంత కష్టకాలం, అంత డౌన్ఫాల్. ఎప్పుడైతే ఈ విద్యలన్నీ నేర్చుకున్నాడో, అంటే ఈ విద్యలు నేర్చుకున్నప్పుడు ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా మంచిగా సంతోషపడి వావ్ అని రారు. బంగారం కుదబెట్టి అప్పులు చేసి అన్ని కష్టాలు నష్టాలు ఉన్నప్పుడే ఈ వేదిక న్యూమరాలజీ నేర్చుకోవడానికి వస్తారు. వచ్చి వాళ్ళు జీరోలో ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆయన 20వ ఏట దాదాపుగా 19 సంవత్సరాలు అప్పుడు 1885 ఆ జీరో వచ్చింది చూడండి, ఇక్కడ జీరో 21 జీరో వచ్చేసింది. ఈ 21 జీరో వచ్చింది. ఈ నంబర్ కూడా చూడండి, 25 నంబర్ వచ్చింది. 25 నంబర్ వచ్చింది, జీరో అయింది. ఎప్పుడైనా గమనించండి, మీ జీవితంలో చాలా భయపడుతున్నారు ఈ మధ్య కాలంలో. నేను చెప్తున్నప్పుడు భయపడకండి, నేను ఉన్నానుగా, మీరు భయపడిన అవసరం లేదు. జీరో వచ్చినప్పుడు ఒకవైపే చూడండి, రెండు వైపులు కూడా చూడండి, రెండో వైపు చూడండి. జీరో వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పిన. జీరో వచ్చినప్పుడు ఖచ్చితంగా పునర్జన్మ, పోతారు, టికెట్ చింపుతుంది, యమధర్మరాజు చింపుతాడు, లేదంటే ఇంకోటి జరుగుతుంది, ఒక విధం, ఒక అద్భుతం జరుగుతుంది. జీరో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే జీవితంలో ఎప్పుడు కూడా జరగలేని యూటర్న్ జరుగుతుంది. నీ జీవితంలో ఒక అదృష్టం నిన్ను పట్టుకొస్తుంది, విశ్వశక్తి నిన్ను ఆశీర్వదిస్తుంది, ఆ అరార మహాదేవ నిన్ను ఆశీర్వదిస్తుంది. ఈ రెండు ఏదన్నా ఒకటి జరుగుతుంది. ఇట్లా జీరో వచ్చినప్పుడు మీ లైఫ్ టైం గ్రాఫ్ లో రెండు జరుగుతాయి అనేది గమనించండి. ఒకటి టికెట్ అన్నా, ఫ్లైట్ టికెట్ అంటే యమధర్మరాజు టికెట్ అన్నా జరుగుతుంది. అది జరగలేదా, నువ్వు బతికి బట్ట కట్టినవా, ఒక అద్భుత ఆవిష్కరణ జరగబోతుంది మీ జీవితంలో, ఒక అఖండమైన విజయం జరగబోతుంది, యూనివర్స్ నీకు అందించబోతుంది అనేది రెండు సింబల్స్ ఈ విజయం. అయితే కింద వచ్చిన నంబర్ ని బట్టి కూడా మారుతుంది. ఇక్కడ 25 నంబర్ వచ్చింది, ప్రమాదాన్ని కాదు, ఇక్కడ బ్లెస్సింగ్స్ నంబర్ వచ్చింది, ఆధ్యాత్మిక నంబర్ వచ్చింది, మహాదేవుని నంబర్ వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ ఒకవేళ 26 నంబర్ వచ్చి జీరో అయింది అనుకోండి, అప్పుడు మీరు కొంచెం మహామృత్యుంజయ మంత్రాన్ని, యజ్ఞయాగాదులు, యోగా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఆయనకి మరణం ఇక్కడ రాలే. సో ఇదంతా కూడా మనం ఒక రెండో పేజీలో, ఇది మూడో పేజీలో చూసుకోవడం జరిగింది. ఇది మూడో పేజీలో, అంటే ఈ మూడో పేజీలో ఏమేముంది చూడండి, అంటే దాదాపుగా జీరో అంటే 1 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు. ఇది చూడండి, ఈ మూడో పేజీలో 1 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ. సో ఈ విధంగా మనము ఈ లైఫ్ టైం గ్రాఫ్ లో ఇదిగో 24 సంవత్సరాలు అప్పుడు మెల్లిగా ఇక్కడ నుంచి లైఫ్ టైం గ్రాఫ్ ఇక జీరో నుంచి ఎదుగుతుంది. ఇక మనము 4వ పేజీలోకి వెళ్దాము. ఈ 4వ పేజీలో 25 సంవత్సరాల నుంచి 49 అంటే 50 సంవత్సరాలు. ఈ లైఫ్ టైం గ్రాఫ్ లో ఆయన జీవితంలో ఎదుగుదల ఎలా ఉందో చూడండి. ఎదుగుదల 25 సంవత్సరాలు అప్పుడు మెల్లిగా గ్రాఫ్ ఎదుగోండి, 26కు అప్పుడు కొంచెం వచ్చేసింది. ఇక 27 ఆయన వయసు 27 గ్రాఫ్ పైకి వెళ్ళిందండి. దాదాపుగా 30 సంవత్సరాలకి టాప్ అయిందండి. ఇక్కడ 30 సంవత్సరాలప్పుడు టాప్ అయిందండి. చూడండి, 30 సంవత్సరాలప్పుడు టాప్ అయింది ఇక్కడ. ఓకే, 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాలప్పుడు టాప్ అయిందండి. సో మెల్లిమెల్లిగా ఎదిగింది. ఆ 30 నుంచి మళ్ళీ నిదానంగా కిందికి వస్తుందండి. ఈ కిందికి వచ్చినప్పుడు చూడండి, మీకు నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ఇక్కడ డేంజర్ గా నేను రెడ్ వేస్తున్నాను. 31 నంబర్ వచ్చిన, 15 నంబర్ వచ్చిన, ఈ రెండు కాంబినేషన్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు గ్రాఫ్ కూడా కిందికి తగ్గుతుందండి. ఇదిగోండి, 32 సంవత్సరాలు అప్పుడు 31 నంబర్ వచ్చింది. ఆయనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. అక్కడ కూడా 4.4 గ్రాఫ్ కిందికి దిగుతుంది. అదేవిధంగా మనకు 1900 అప్పుడు 15 నంబర్ వచ్చిందండి, 3.8
ఇక్కడ కూడా గ్రాఫ్ కిందికి దిగుతోంది. ఆయనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. ఇవి పక్క పక్కనే వస్తుంటాయండి. ఈ 31 నంబరు, 17 నంబరు, 26 నంబరు, 31 నంబర్. 31 నంబర్ వచ్చి 26 నంబర్ వచ్చిందంటే అరర మహాదేవ, యమధర్మరాజు మీకు కాలింగ్, ఫోన్ చేస్తున్నట్టే. 31 నంబర్ వచ్చి 26 నంబర్ వచ్చింది, అది దాదాపుగా 60 సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే ఖచ్చితంగా యమధర్మరాజు నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసినట్టే. సో ఇక్కడ ఇక్కడ 33 సంవత్సరాలే ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమి జరగలేదు, అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటాయి. ఇక దాని తర్వాత 35 ఆయన లైఫ్ టైం గ్రాఫ్ లో మళ్ళీ ఎప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ కిందికి దిగుతుందండి. చూడండి లైఫ్ టైం గ్రాఫ్ ఇదిగో 2 నంబర్కి దిగిందండి. ఇదిగోండి 2 నంబర్కి ఇక్కడ దిగింది. సో అంటే 40 ఏట. మళ్ళీ నిదానంగా 41 నుంచి మెల్లిగా 41 నుంచి ఆయన రైజ్ అవుతున్నాడు అండి, ఇట్లా రైజ్ అవుతున్నాడు. సో మళ్ళీ ఎప్పుడు పైకి వెళ్ళింది అంటే ఆయన లైఫ్ టైం గ్రాఫ్ లో 49 సంవత్సరాలకి చాలా పైకి వెళ్ళిందండి. చాలా పైకి వెళ్ళింది అంటే దాదాపుగా 5.3 దగ్గరికి వెళ్ళింది. 5.3కి వెళ్ళింది, దానికన్నా ఎక్కువనే వెళ్ళుంటది. ఓకేనా. దాని తర్వాత మనం 50 ఏట చూద్దాం. 6 నంబర్ వచ్చిందండి. 50వ ఏట చూసుకోండి. లైఫ్ టైం గ్రాఫ్ లో పాయింట్స్ చూసుకుంటే ఆయన ఎడ్జ్ పాయింట్ ఎప్పటికైనా ప్రతి ఒక్క డేటా బర్త్కి ఒక ఎడ్జ్ పాయింట్ ఉంటుంది. 3 పాయింట్, ఈయన ఎడ్జ్ పాయింట్ వచ్చేసి 3 ఎడ్జ్ పాయింట్. ఇది దీని పైన ఉన్నప్పుడు చాలా అద్భుతాలు, విజయాలు, అన్ని రకాల విజయాలు జరుగుతాయి. దానికి కింది వచ్చినప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. ఇదిగోండి ఇది పైన ఉంది, బాగుంటుంది. ఈ కిందికి వస్తున్నప్పుడు చూద్దాం ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు 50 సంవత్సరాలప్పుడు ఇక్కడ చూడండి, 50 సంవత్సరాలప్పుడు పాయింట్ 6 నంబర్ వచ్చిందండి. చాలా అద్భుతం. చూడండి చాలా అద్భుతం. నేను ఇక్కడ గ్రీన్ తోటి ఎత్తాను, గ్రీన్ సేల్. ఓకే, ఇక్కడ చూడండి అద్భుతం. సో మనకి 50 సంవత్సరాలప్పుడు అంటే 1916, 54 సంవత్సరాలప్పుడు ఆయనకి వివాహం అవుతుంది. ఆమె కూడా అనారోగ్య స్త్రీని వివాహం చేసుకోవడం జరుగుతుంది. 1920, 54 సంవత్సరాలప్పుడు ఇక్కడ వివాహం జరుగుతుంది. చూడండి 54 సంవత్సరాలు, 54 సంవత్సరాలండి. 1920లో వివాహం జరిగిందండి. 1920 గ్రాఫ్ మాత్రం కిందికి పడిపోతుందండి. కొందరి జీవితంలో వివాహం అయిన తర్వాత గ్రాఫులు కింద పడతాయి, కొందరి జీవితంలో వివాహం అయిన తర్వాత గ్రాఫులు పెరుగుతుంటాయి. కానీ ఇక్కడ మనకు ఇదిగోండి 1920లో గ్రాఫ్ అనండి 44.4 ఇక్కడ ఉందండి. అదేవిధంగా చూడండి మనకు మెల్లిమెల్లిగా గ్రాఫ్ కిందికి పడిపోతుందండి. 54 సంవత్సరాల తర్వాత ఎప్పుడు గ్రాఫ్ ఎడ్జ్ పాయింట్ ని తగ్గింది అని అంటే కరెక్ట్ గా అండి 58 సంవత్సరాలండి. ఇదిగో 58 సంవత్సరాలకి గ్రాఫ్ కిందికి వచ్చేసిందండి. టోటల్ గా కిందికి వస్తుంది మెల్లిమెల్లిగా. సో నిదానంగా మీకు చెప్పబోతున్నాను ఇక్కడ. దాని తర్వాత 59 సంవత్సరాలప్పుడు 31 నంబర్ వచ్చిందండి. దాని పక్కనే 1927, 26 నంబర్ వచ్చిందండి. సో గ్రాఫ్ కిందికి పోతుందండి. చూడండి వాస్తవంగా ఇక్కడే అనారోగ్యం వచ్చి ఉంటది. అసలు మరణం అనేది కూడా ఇక్కడనే జరగాలి, కానీ మరణం ఇక్కడ జరగలేదు. ఎందుకు? ఇదే ఏరియాలో ఇదే గ్రాఫ్ లో మనకు 50 నుంచి 75 సంవత్సరాల్లో 0 డిగ్రీస్ వచ్చేసి 31 నంబర్ వచ్చింది, తర్వాత 26 నంబర్ కూడా వచ్చింది. అందుకోసం ఆయన మరణం గురించి ఆయన ముందే చెప్పిండు. నేను ఎప్పుడు మరణిస్తా అనేది ఆయన ఎంత బాగా చెప్పాడంటే ఇదిగోండి 8వ తారీఖు 10వ నెల 1936 అని ఆయన గంటా పరంగా రాసిండండి. మంచిగా అద్భుతంగా రాసింది బుక్కులల్లా. నేను ఇప్పుడు చచ్చిపోతున్నా, ఇంత మొనగాడు ప్రపంచంలో ఉన్నారా, నేను ఇప్పుడు చచ్చిపోతున్నా అని ముందే చెప్తే కామెంట్ చేయండి. సో అట్లా అంటే సంఖ్యాశాస్త్రం ఎంత స్పష్టంగా చెబుతుంది ఒక వ్యక్తి. నేను చెప్పలేను, నేను సాధన చేస్తున్నా. ఇప్పుడు ఈ లైఫ్ టైమ్ తో గ్రాఫ్ తోటి కొంచెం నాకు ఈ 2 సంవత్సరాల్లో బాగా అవగాహన అయింది. ఎప్పుడు ఆరోగ్య నష్టం అవుతుంది,
ఎప్పుడు ఏమైనా యాక్సిడెంట్లు జరుగుతున్నాయా, ఎప్పుడు యమధర్మరాజు కాల్ చేస్తుంటారు. ఇవి నేను ఒక 100 కాదు, ఒక 500 లైఫ్ టైం గ్రాఫ్లు చూసా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అన్ని. దానివల్ల అవగాహన వచ్చింది. ఇంకా నేను పర్ఫెక్ట్ కాలేదు, 99.99% ఇంకా 100% నేను ప్రయత్నం చేస్తున్నాను అందుకోసమే. ఓకేనా. మొత్తం మీద అయితే లైఫ్ టైం గ్రాఫ్ లో ఆయన అక్టోబర్ 8వ తారీఖు 1936లో చనిపోతా అని చెప్పిండు ఆయన. ఇక్కడ ఈ ఫార్ములా నేనైతే లైఫ్ టైం గ్రాఫ్ నేను చేసుకున్నాను ఇదంతా. దీనివల్ల ఈరోజు ఎవరి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గరకు వస్తే వాళ్ళ లైఫ్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 90% మీ జీవితంలో మీ పరలోక యాత్ర డిసైడ్ అనేది మనం చెప్పచ్చు కదా. నాది కూడా తెలిసిపోయింది, నాకు కూడా తెలిసిపోయింది. నేను సపరేట్ వీడియో చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ 70 సంవత్సరాల వయసులో ఇదిగో జీరో వచ్చిందండి ఇక్కడ. చక్కగా 70 సంవత్సరాల వయసులో జీరో వచ్చింది, చూసుకోండి మీరు. ఫస్ట్ గా జీరో వచ్చింది చూసుకోండి ఇక్కడ. 70 సంవత్సరాల వయసులో, ఇక్కడ 70 సంవత్సరాల వయసులో. తర్వాత మన హీరో మహాశయుడు చెప్పినట్టుగా 1936లోనే చనిపోతా, అక్టోబర్ 8వ తారీఖు చనిపోతా అని క్లారిటీగా చెప్పిందండి. అంత అద్భుతంగా ఎట్లా చెప్తారండి, నాకు అర్థం కాదు. సాధన చేయండి, సాధన చేస్తే రిజల్ట్స్. సో ఇప్పుడు ఇదిగోండి జీరో వచ్చిందండి ఇక్కడ. 70 సంవత్సరాలు 1936 అండి. ఇదిగో 26 నంబర్ వచ్చిందండి. నేను మొదటి నుంచి చెప్పేది ఇదేనండి, 26 నంబర్ వచ్చి జీరో వచ్చి లెక్క సరిపోయిందండి. లెక్క అద్భుతంగా సరిపోయిందండి, అద్భుతంగా సరిపోయింది. ఒక్కొక్కసారి నేను ఈ లైఫ్ టైం గ్రాఫ్ లో జీరో ఇటు అటు అయింది. మా బాబు సూక్ష్మగ్రాహి కదా, వెంటనే గమనించండి. బాబా 10 years లో ఏమో 136కు 1936కేమో జీరో వచ్చింది. మళ్ళీ 1 year లో ఒక 1 year వెనక ముందు అయింది అని ఈ రోజు అంతా మళ్ళీ రీసెర్చ్ చేసి సెట్ చేసినాం మళ్ళీ. అంటే ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి కొన్ని. సో ఇప్పుడు మాత్రం క్లారిటీ అయిపోయిందండి మొత్తం. సో ఇప్పుడు దానికన్నా ముందు చూడండి, దానికన్నా ముందు 31 నంబర్ వచ్చిందండి. నేనేం చెప్పినా 26 నంబర్కి 31 నంబర్ వచ్చి నేను ఉన్నానని అంటది. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటిది, నీకు జబ్బులు అవన్నీ, బీపీలు, షుగర్లు, హార్ట్ అని ముందే ఇస్తుంది. అంటే నీ బల్బు పలిగిపోతుంది అని ముందు వస్తుంది 31 నంబర్. అప్పుడు కూడా గ్రాఫ్ కిందికే ఉంటుంది చూడండి. అది 68వ ఏట. వీటి రెండింటి మధ్యలో 69 నంబర్ వచ్చిందండి. ఈ 69 నంబరు ఖచ్చితంగా 31 నంబర్కి 26 నంబర్కి 33 నంబర్ ఉంటుందండి. చాలా మందికి నేను గమనిస్తున్నా. అయితే దీనికన్నా ముందు మనం ఇంకోటి కూడా చూసాం కదా, ఇక్కడ 26 నంబర్ వచ్చింది. ఇక్కడ 26 నంబర్ వచ్చింది. బాగా గమనించాల్సిన విషయం మీరు చూడండి, ఇక్కడ కూడా 26 నంబర్ వచ్చింది, ఇక్కడ 31 నంబర్ వచ్చింది, కానీ ఇక్కడ 33 నంబర్ రాలేదు. అంటే నేను బాగా చెప్పేది ఏంటంటే, మీకు 31 నంబర్ వచ్చి, మళ్ళా వినండి, జాగ్రత్తగా వినాలి. ప్రతిదానికి 26 నంబర్ వచ్చింది చచ్చిపోతా అని అనుకోకు. ఇది మళ్ళా మా జాతకాల్లో కొందరు ఇది చూస్తుంటాం మేము, 26 నంబర్ అనకు. అసలు ఇప్పుడు నీ బీపీ కన్నా ఈ వీడియో చేసిన తర్వాత బీపీ ఎక్కువ అవుతుంది నీకు. అందుకని క్లారిటీ ఇస్తున్నా మీకు అందరికి, ఆగపడకండి. డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. ఓకే, క్లారిటీ ఇస్తున్నా. మీకు 26 నంబర్ వచ్చింది, ఓకే కూల్, అయిపోయిందా. దాని పక్కన ఏ నంబర్ ఉంది, 24 నంబర్ ఉందా, ఓ ఏం కాదు. గ్రాఫ్ ఎక్కడ ఉంది, కొంచెం పైనే ఉంది. ఇంకా జీరో అయితే కాలేదుగా, ఓకే రైట్, కాలేదు. మరి 24 నంబర్ వచ్చిందా, అని బతుకుతావు. 31 నంబర్ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తుంది. అది ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా. లేదు, 31 నంబర్ వచ్చింది, వామ్మో 31 నంబర్ వచ్చిందా, ఓకే. దాని పక్కనే వచ్చింది 33 నంబర్ కూడా వచ్చింది. మంచిగా తయారు చేసుకొని మీ సింహాసనం అంతా. ఈ మధ్య నేను వాట్సాప్ లో చూశాను, ఒక ఆయన ముందే తయారు చేసుకున్నాడంట, 300 గజాల్లో ఆయన సమాధి. ఏదైనా చనిపోతే ఇగిన పెట్టండి అని మంచిగా తయారు చేసుకున్నాడు. సో 33 నంబర్ వచ్చి, 31 నంబర్ వచ్చి, 26 నంబర్ వచ్చి, అది జీరో వచ్చింది అనుకోండి. లైఫ్ టైం గ్రాఫ్ జీరో వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైఫ్ టైం గ్రాఫ్ జీరో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి చేయాల్సింది ఏంటంటే, జీరో వచ్చినప్పుడు మీరు బాగా గమనించాలి. జీరో వచ్చినప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఇదిగోండి మీకు మంచిగా యమధర్మరాజు హలో అని ఫోన్ చేస్తుంది. ఓకేనా, ఇది కన్ఫామ్ అండి ఖచ్చితంగా. ఇది ఒక అద్భుత ఆవిష్కరణ. హీరో మహాశయుడు ఈ బుక్ లో అంత రాశాడు. ఏం రాశాడు, ఒక మనిషి ఎప్పుడు ఎలా మరణిస్తాడు అని. అయితే నేను ఎంతో మంది డేట్ ఆఫ్ బర్త్లు చూసి
నా యోగ సాధన నేను ఊరికే న్యూమరాలజిస్ట్ కాలే, ఫస్ట్ యోగ గురుజీని నేను. సో ఇదంతా నా పేర్లు, నా మొబైల్ నంబర్లు, వెహికల్ నంబర్లు, లైఫ్ టైం గ్రాఫ్లు ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం మీద అయితే ఆ దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. లైఫ్ టైం గ్రాఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మన జీవితంలో ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక రైలు, ఒక బస్సు, ఒక ఫ్లైట్, ఒక రాకెట్ ఎలా మన జీవిత గమ్యానికి రూట్ మ్యాప్ ఈ లైఫ్ టైం గ్రాఫ్. సో ఈ విధంగా ఆయన మరణించింది కూడా ఇప్పుడు ఇక్కడే. సో కరెక్ట్ గా మీరు గూగుల్లో కూడా వెతకచ్చు. హీరో, CHEIRO, హీరో అని కొట్టండి, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, డేట్ ఆఫ్ డెత్ కూడా వస్తుంది. ఓకే, ఇదండి మొత్తం మీద అయితే నేను ఎన్నో పేజీలో చెప్పాను. ఇది దాదాపుగా మీకు ఈ పేజీ నంబరు ఇదిగోండి. ఫస్ట్ ఇది ఏం రాసాము, పేజీ నంబరు ఇదిగోండి, 3వ పేజీ, 3, ఇది 4, ఇదిగోండి ఇది 5వ పేజీ. 5వ పేజీ 5వ పేజీలో మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఇక 6వ పేజీ అండి. 6వ పేజీలో ఏముంటుంది అంటే 6వ పేజీలో 75 నుంచి 100. ఆల్రెడీ ఆయన 70 సంవత్సరాలకే మరణించాడు. ఇది 6వ పేజీ. 6వ పేజీలో మనకు 75 నుంచి 100 సంవత్సరాలండి. అయితే ఆల్రెడీ మళ్ళీ మనకు అక్కడే వచ్చేసింది 26 నంబరు. ఇక్కడ లేదండి, చూడండి ఇక్కడ లేదు. 33 నంబర్ వచ్చింది, 31 నంబర్ వచ్చింది, తర్వాత 35 నంబర్ వచ్చింది. విషయం ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ పైన ఉందండి, ఇక్కడ గ్రాఫ్ పైన ఉంది. అయితే ఈ విషయము ఆయనకి ఆయుష్ ప్రమాణం ఉండొచ్చు. మరి ఎందుకు అంత తొందరగా చనిపోయిందంటే రోజుకు 50 నుంచి 100 మందిని చూడడం, ఇంకా ఆయనకు రెస్ట్ లేదు, తిండి టైం లేదు. అంత అంటే మీరు చూడండి, ఏదైనా ఒక వృత్తిలో బిజీ అయిపోతే మీ మీ ఆయుష్ ప్రమాణము ఆగమైపోతుంది, అందరు తీసుకొని పోతారు ఎనర్జీ. అలా ఆ విషయం కూడా జరిగి ఉంటుంది నాకు తెలిసి. సో మొత్తం మీద అయితే ఆయన జీవితంలో 70 సంవత్సరాలు మరణించాడు. ఇక ఇది లైఫ్ టైం గ్రాఫ్ లో 10 years 10 years అద్భుతంగా 10 years 10 years చూడండి. ఆయనకి ఎప్పుడెప్పుడు జీరో వచ్చిందంటే ఆయన జీవితంలో 1886 అండి. 1886 1886లో జీరో రావడం జరిగింది. 1886లో జీరో రావడం జరిగింది. మళ్ళీ ఆయన 1896కు టాప్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ టాప్ లెవెల్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా టాప్ లెవెల్లో ఎప్పుడు వెళ్ళాడంటే ఇక్కడ మనకు చూస్తే టాప్కి 1916 ఇదిగోండి ఇక్కడ టాప్కి వెళ్ళాడు. మరి దాని తర్వాత డౌన్ఫాల్ ఎప్పుడైంది, డౌన్ఫాల్ చూసుకోండి. ఇక్కడ మీకు రెడ్ మార్క్ లో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఆయన మరణం చాలా క్లియర్ గా ఇక్కడ జీరో చూపిస్తుంది, 1936. ఇది హీరో గారి డేట్ ఆఫ్ డెత్ ఉంది కాబట్టి మీరు ఆయనకు అనుగుణంగా తయారు అట్లా ఉండదు. ఈ ఫార్ములా మీరు బటన్ వేసినా వెలుగుతుంది, నేను బటన్ వేసినా వెలుగుతుంది. ఇక్కడ తయారు చేసిన ఫార్ములా. మీ డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ ముఖ్యం. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యము. ఎవరు డేట్ ఆఫ్ బర్త్ వేసినా ఇట్లాంటి గ్రాఫ్ వస్తుంది. ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, నీ గ్రాఫ్ పైన ఉందా కింద ఉందా, నువ్వు ఎప్పుడు ఏ విధంగా ఏం జరుగుతుంది అనేది ఈ గ్రాఫ్ చెప్తుంది. అది గొప్పతనం. సో ఈ విధంగా ఆయనకి ఆయన జీవితంలో 1936లోనే ఆయన తుది శ్వాస ఇవ్వడం జరిగింది. సో ఇదండి, ఇది 10 years 10 years లైఫ్ టైం గ్రాఫ్. ఫస్ట్ నేను 2024 ఏదైతే నేను విపాసన వెళ్ళొచ్చిన తర్వాత 2 నెలలు నేను కృషి చేసి ఫస్ట్ 10 years 10 years చేశా. దాని తర్వాత ఇంకా మా శిష్యులు అందరూ అడిగారు 1 year ఉంటే కూడా బాగుంటది అంటే అట్లా చేసిన. సో మళ్ళీ 12 years కూడా చేసిన, అంటే 120 సంవత్సరాలు బతకాలని ఉంటారు వాళ్ళకు కూడా చేసిన. సో అది 100 సంవత్సరాల లోపే కాబట్టి దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేము. సో ఇది అంటే మొత్తం మీద అయితే పేజీలు నేను ఇప్పుడు ఇది 6వ పేజీ, ఇదిగో ఇది 7వ పేజీ, ఇది 7వ పేజీ. ఓకేనండి. దాని తర్వాత ఇది 8వ పేజీ అండి. 8వ పేజీ 12 సంవత్సరాలది ఉంటుంది. అంటే 120 సంవత్సరాలు బతికిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, మీరు బతికితే మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇక లాస్ట్ పేజ్ ఏంటిదంటే 9వ పేజీ. ఇది టర్నింగ్ పాయింట్స్ అండి మీ జీవితంలో. ఆయన జీవితంలో కూడా 1896లో టర్నింగ్ పాయింట్, 1905లో, 1914లో,
1923లో ఆయన టర్నింగ్ పాయింట్స్ జరిగినాయండి లైఫ్ లో. సో ఇదండి మొత్తం మీద లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ జీవితంలో మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. పెట్టుబడి పెట్టబోతున్నప్పుడు మీ లైఫ్ టైం గ్రాఫ్ లో ఇట్లా పుసుక్కున జీరో వచ్చినప్పుడు మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పోతుంటే పాపం మీ మీ తల్లిదండ్రులకు కానీ, మీ భార్యకి కానీ, మీ పిల్లలకు కానీ ఇలాంటి లైఫ్ టైం గ్రాఫ్ చూసి ఉంటే మీరు ఆ పెట్టుబడి పెట్టరు. ఉన్న ఆస్తులు చక్కగా చక్కగా చూసుకొని వాళ్ళ పిల్లలకు, మీ అమ్మ నాన్నకు అవన్నీ మీరు సేవ్ చేసుకుంటారు. ఇలా ఇది ఒక్కటే కాదు, మీ లైఫ్ లో ఏదైనా వ్యాపారం, వృత్తి ఏదైనా చేయబోతున్నప్పుడు ఈ రూట్ మ్యాప్ లాగా మీ లైఫ్ టైం గ్రాఫ్ ఇప్పుడు నేను పెట్టుబడి పెట్టచ్చా, పెట్టకూడదు, అసలు లైఫ్ టైం గ్రాఫ్ లో నా గ్రాఫ్ పైకి ఉందా లేదా, నేను బిజినెస్ చేస్తే డెవలప్ అవుతున్నా కాదా, నా గ్రాఫ్ పైకి ఉందా కిందకుందా, సింపుల్ అండి. అరటి పండు ఇట్లా ఒలిచి ఇట్లా ముందర పెట్టినట్టు అంతే. అంత అద్భుతంగా ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఉంది. సో అందుకోసమే 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్ క్లారిటీగా ముందే మీకు. మరి హీరో మహర్షిందే ఎందుకు చెప్పిన అంటే, హీరో ఇస్ ద హీరో ఆఫ్ ది న్యూమరాలజీ, అందుకోసమే ఆయనదే చెప్పాను అనమాట. మరి పైథాగరస్ చెప్పలేదంటే ఆయనకి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్ ఇవ్వలేరు. డేట్ ఉండాలి, మంత్ ఉండాలి, ఇయర్ ఉండాలి లైఫ్ టైం గ్రాఫ్ తీయాలంటే, అది ఒరిజినల్ ఉండాలి. సో ఇదండి మొత్తం ఏదైతే లైఫ్ టైం గ్రాఫ్ మీకు 9 పేజీల్లో వివరించడం జరిగింది. మీ జీవితంలో కూడా లైఫ్ టైం గ్రాఫ్ మీరు తీసుకోవాలంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. ఆన్లైన్ లో కానీ మీరు డైరెక్ట్ మా ఆఫీస్ హైదరాబాద్ కపిల మహర్షి శ్రీనివాస మిషన్ హైదరాబాద్కి వచ్చిన అద్భుతంగా మీకు లైఫ్ టైం గ్రాఫ్ మీకు ఇస్తాను. మీ జీవితంలో అపురూపమైన ఘట్టాలు మీకు తెలుసుకోవచ్చు. ఇది బోకస్ లేదు, ఇది ఫేక్ కాదు, ఇది ఫేమ్, ఇది రియల్. ఏ న్యూమరాలజిస్ట్ దగ్గర లేనిది నా దగ్గర ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీ అది నాకు దక్కినందుకు. ఇంకా ఇంకా దీంట్లో ఇంకా రీసెర్చ్ చేస్తాను. దీని ద్వారా ఒక పార్టీ యొక్క మనుగడ తెలుసుకోవచ్చు, ఒక కంపెనీ యొక్క మనుగడ తెలుసుకోవచ్చు. ఈ కంపెనీ ఉంటుందా, ఊడుతుందా, అసలు ఎప్పుడు కొందరు కొందరు 5-6 కోట్లు 10 కోట్లు సంపాదించుకొని ఆయన పారిపోతారు, ఐపీఎల్ పెడతారు. అసలు అసలు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయరదా, మీరు ఏ కంపెనీ, అసలు మీ కంపెనీ ఉంటుందా లేదా, ఇట్లా ఆ కంపెనీ స్టార్ట్ అయినా ఆ డేట్ తీసుకొని వస్తే 10 సంవత్సరాలు అయింది మంచిగా జరిగింది, 15 సంవత్సరాల నుంచి కింద డౌన్ ఫాల్ అయింది, ఎందుకు జరిగింది, మళ్ళీ పైకి లేస్తుందా లేవదా. ఒక కంపెనీ స్టార్ట్ అయిన డేట్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఒక పార్టీది కానీ, ఏదైనా సరే మీ ప్రపంచంలో దానికి డేటు, మంత్, ఇయర్ ఉంటే చాలు, దాని లైఫ్ టైం గ్రాఫ్ నేను చెప్తాను. మీరు ఒక ఇల్లు తీసుకున్నారు, దాంట్లోకి వెళ్ళిన తర్వాత డెవలప్ అవుతుందా కాదా, ఆ ఇల్లు డేట్ ఏంటిది. ఇప్పుడు నేను ఇది ఒక ఆఫీస్ తీసుకున్నాను, దీని గ్రోత్ ఏంటిది, గ్రేటెడ్ కంపెనీ ఇల్లు తీసుకున్నా దానికి గ్రోత్ ఏంటిది, అన్ని చేసుకుని పెట్టుకున్నా. మన సబ్జెక్ట్ కదా మనకంతా, ఓకేనా. సో అందుకని మీ లైఫ్ లో కూడా ప్రతి డేట్ ఆఫ్ బర్త్ కి ఒక లైఫ్ టైం గ్రాఫ్ ఉంటుంది, దాని భవిష్యత్తు మన కళ్ళ ముందు చూసుకోవచ్చు, ఓకేనా. అంటే మనిషి కంటే లైఫ్ టైం గ్రాఫ్ ఉంటుంది, బిజినెస్ కి ఎట్లా ఉంటుంది అండి, వాడికి 20 నంబర్ అయితే ఏమో చచ్చిపోతుందా, దానికి ప్రాణం ఉండదు కదా అంటే, ఏం లేదు కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు నోకియో ఉంది, నోకియో ఫోన్లు ఉన్నాయండి, కొడాక్ ఉంది, ఇంకా చాలా వచ్చాయి వెళ్ళిపోయాయి కదండి అవి. వాటి లైఫ్ టైం కూడా చేంజెస్ అవుతుంటాయి. ఆ లైఫ్ టైం గ్రాఫ్ ఒక వ్యక్తులకే కాదు, దేశాలకి ఏం జరుగుతుంది, స్వతంత్రం వచ్చింది మనకు, మన భారతదేశం లైఫ్ టైం గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు. 100 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది. ఎట్లాగో మనకు 1947లో ఆగస్ట్ 15కి వచ్చింది కదా, మనం లైఫ్ టైం గ్రాఫ్ చూసుకోవచ్చు. నేను భారతదేశాన్ని కూడా చేసిన, తెలంగాణ లైఫ్ టైం గ్రాఫ్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ లైఫ్ టైం గ్రాఫ్ చేసిన, అవన్నీ యూట్యూబ్ లో పెట్టిన. ఇప్పుడు చైనా లైఫ్ టైం గ్రాఫ్ కూడా చేయొచ్చు. అయితే ఇది 100 సంవత్సరాలకే చేయొచ్చు. ఇప్పుడు అమెరికాది ఏమన్నా అనుకోండి 400 సంవత్సరాలు కదా, ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి సిస్టమ్ నేను, ఓకేనా. ఇప్పుడైతే 100 సంవత్సరాల వరకు మనకు ఉన్నదాన్ని మనం చేసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 19వ తారీఖు డైరెక్ట్ గా వేదిక్ న్యూమరాలజీ క్లాస్ మన ఆఫీస్ లో జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్ గా జాయిన్ కాండి. ఒక అద్భుతమైన శాస్త్రం ఇది, 100% నమ్మే సబ్జెక్ట్ ఇది. ఇది నమ్మిన వాళ్ళు అభివృద్ధి చెందే సబ్జెక్ట్ ఇది, ఓకేనా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ సో మచ్.